టీవీ9 వరుస కథనాలతో చిన్నారి అహానా బేగంను ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. 3 ఏళ్ల అహానా బేగం హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన నజీమా అఫ్జల్ దంపతుల గారాల కూతురు. గతేడాది నుంచి ఆమె కళ్లల్లో నుంచి రక్తం కారడం గమనించిన తల్లిదండ్రులు ఎన్నో ఆసుపత్రుల్లో చూపించారు. మందులు వాడితే కొన్నాళ్లు నయమైంది. కానీ ఇటీవలే మళ్లీ ఆమె కళ్ళు చెవుల నుంచి రక్తం కారడం చూసి తల్లడిల్లారు. రెయిన్బో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు హిమాటోడ్రోసిస్ కారణంగా అహానాకు ఈ పరిస్థితి వచ్చిందని నిర్ధారించారు. ఈ సమస్యకు వైద్యం ఉంది, కాకపోతే వైద్యానికి చాలా ఖర్చవుతుందని తేల్చారు. 3 ఏళ్ల అహానాకు గతేడాది జ్వరం వచ్చినప్పుడు ఈ సమస్య బయటపడింది. వేడి చేయడం వల్లో తెలిసో తెలియకో కళ్లల్లో గాయం కావడం వల్లే కళ్లల్లో నుంచి రక్తం కారుతుందనుకున్నారు. డాక్టర్ల దగ్గరకు తీసుకువెళ్లారు. మందులు వాడడంతో సమస్య తగ్గింది. ఇటీవలే మళ్లీ సమస్య మొదటికొచ్చింది. అహానా కళ్ళు చెవుల నుంచి కూడా మళ్లీ రక్తం వస్తోంది. ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. అప్పు సప్పు చేసి హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని ప్రముఖ డాక్టర్లను సంప్రదించారు. కానీ సమస్య నయం కాలేదు. చివరకు రెయిన్బో ఆసుపత్రి డాక్టర్లు అహానాకు హిమాటోడ్రోసిస్ వ్యాధి ఉందని తేల్చారు. అహానా తండ్రి అఫ్జల్ ఓల్డ్ సిటీలోని ఓ జిమ్లో ట్రైనర్. నెలంతా కష్టపడితే ఆయనకు వచ్చేది కేవలం 8,000 జీతం. ఇంటి ఖర్చులకే ఎన్నో తంటాలు పడాల్సి వస్తోంది. ఇప్పుడు పాప వైద్యానికి అయ్యే ఖర్చును భరించడం వాళ్లకు శక్తికి మించిన భారం. तेलंगाना गवर्नमेंट से कोई अभी आगे नहीं आए, ना किसी का फ़ोन आया ना कुछ आया। मैं फिर दरख्वास्त करता हूँ KCR साहब से, KTR साहब से और हेल्थ मिनिस्टर साहब से, डिप्टी CM जो महमूद अली साहब हैं उनसे भी मैं रिक्वेस्ट करना चाहता हूँ कि देखिए तो ये केस को ओल्ड सिटी का है थोड़ा और आपके एरिया का है, आप थोड़ा उठाइए इसको थोड़ा पब्लिक से और आपके जितने भी MLA MP जो भी है इनके सामने रख के थोड़ा आप गवर्नमेंट से थोड़ा होके सपोर्ट करके इनको आगे तक लेके जाइए. పాపకు వైద్యం చేయించేందుకు ప్రభుత్వం చేయూతనందించాలని కోరుతున్నారు పాతబస్తీ వాసులు. लड़की का आँखों से जो खून निकल रहा है और जिस्म के हर कान से मुंह से जगह से खून निकल रहा है, उसके लिए भी 2-3 दिन से जो है TV9 की मुहिम से काफ़ी जो है बेचैनी जो है हो रही है लोगों को भी. वो लोग बता रहे हैं कि लंदन में और USA में ही इसका इलाज है. तो गवर्नमेंट से जो है ये रिक्वेस्ट है कि ज़्यादा से ज़्यादा जो है इस केस को जो है तवज्जो देते हुए इसकी जो है बीमारी का जो है एक तो इलाज ढूंढें और इसके इलाज के लिए जो कुछ भी खर्चा आते हैं. అహానా ఆరోగ్య పరిస్థితి, ఆమె తల్లిదండ్రుల దైన్యంపై TV9 వరుస కథనాలతో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకొస్తున్నారు. TV9 కథనాలకు స్పందించిన NRIలు అహానాకు అండగా తామున్నామని భరోసానిస్తున్నారు. సేవ్ అహానా బేబీ పేరిట వాట్సాప్లో ఓ గ్రూప్ క్రియేట్ చేసి ఫండ్స్ రేజ్ చేస్తున్నారు. అలాగే అహానా ఆరోగ్య పరిస్థితి, వైద్యం గురించి ఎప్పటికప్పుడు ఆమె పేరెంట్స్తో మాట్లాడుతున్నారు. మరోవైపు TV9 కథనంతో అహానా దైన్యాన్ని చూసి చలించిన తూర్పుగోదావరి జిల్లా వాసి పేరి వెంకటరమణ పెద్ద మనసుతో ముందుకొచ్చారు. అమలాపురం ఏరియాలోని బండారు లంకకు చెందిన పేరి వెంకటరమణ TV9 ఆఫీస్కొచ్చి అహానా వైద్యం కోసం 10,000 రూపాయల చెక్ను ఆమె పేరెంట్స్కు అందించారు. TV9 పెట్టినప్పుడు ఒక హృదయ విదారకమైన న్యూస్ చూశాను. ఏమిటంటే ఒక చిన్న పాప 1 ఇయర్ ఎంత ఉంటుంది, ఫాతిమా అన్న చిన్న బేబీకి చిన్న కష్టం వచ్చింది, దానికి చాలా ఖర్చు అవుతుంది అని చెప్తే వృతాభక్తిగా అనుకోండి ఏది అనుకోండి ఆ పిల్ల ఆరోగ్యం బాగుపడాలని ఒక 10,000 రూపీస్ నా శక్తి మేరకు కంట్రిబ్యూట్ చేశాను. నేను అందరినీ కూడా కోరుతున్నాను, ఎవరికి ఎంత తోస్తే అంత ఆ పిల్లని అటువంటి వాళ్ళని ఇంకా ఆదుకోమని కోరుతున్నాను.